ఖైరతాబాద్లో 70 అడుగుల భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు తొలి రోజే భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర కోలాహలము ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి ఆ గణనాథుని 70 అడుగుల మట్టి గణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారు తీరుతున్నారు. చూసుకోవచ్చు కూడా మన విజువల్స్ లో ఆ ఖైరతాబాద్ గణనాథుని దగ్గర నుంచి కూడా మనము విజువల్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈసారి ప్రత్యేకంగా 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడంతో, ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్సవ కమిటీ వాళ్ళు ఈసారి 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా విశేషంగా కూడా ఈసారి దర్శనమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈసారి మహా విఘ్నేశ్వరుడితో పాటు ఇటు ప్రత్యేకంగా కూడా మనకు శ్రీనివాస కళ్యాణం చూపించే విధంగా, అలాగే పార్వతి శివ కళ్యాణం కూడా చూపించే విధంగా మనకు ఆ శిల్పులు చాలా చక్కగా రూపుదిద్దారు. చూసుకోవచ్చు మనము ఇక్కడ మండపాలు కూడా శ్రీనివాస కళ్యాణం వైపు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఆ అమ్మవారిని ఎంత చక్కగా శిల్పులు రూపుదిద్దారో చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా చూసుకోవచ్చు మనము లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి చాలా తక్కువ టైంలో గణనాథుని తయారు చేశారు. ఎందుకంటే చాలా 70 రోజుల్లోనే ఆ గణనాథుడి రూపుని తీర్చిదిద్దారు. అయితే ఇంకా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లాస్ట్ ఇయర్ 100 రోజుల్లో గణనాథుని పనులు పూర్తి చేస్తే ఈ ఇయర్ 70 రోజుల్లో మాత్రమే పూర్తి చేశారు. అంటే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఏదైతే వాళ్ళు అనుకున్నారో మొత్తం కూడా దేవతామూర్తులను మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశం ఉన్నది. కానీ చాలా తక్కువ టైం ఉన్నందున కేవలం శ్రీనివాసుడు, అలాగే శ్రీనివాస లక్ష్మి కళ్యాణం, అలాగే బ్రహ్మదేవుడు మాత్రమే ఉన్నారు. మిగతా దేవతా మూర్తులు మాత్రం వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కేవలం పిక్చర్ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే శివపార్వతుల కళ్యాణాన్ని కూడా ఆ విధంగానే చేశారు. ఈ కళ్యాణం మహోత్సవం కూడా చూసుకోవచ్చు మనము. శివపార్వతుల కళ్యాణం కావచ్చు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, దేవతామూర్తులను ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా కూడా చూపించే ప్రయత్నం చేశారు. చాలా అట్రాక్షన్ గా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు అయోధ్య రామయ్య కావచ్చు, రాహుకేతులు కావచ్చు, ఇటు శ్రీనివాస కళ్యాణం పిక్చర్ కావచ్చు, అలాగే శివపార్వతుల కళ్యాణం కావచ్చు. సో చాలా అట్రాక్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా కూడా భక్తులు బార్లు తీరుతున్నారు. అనేక మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. సపరేట్ గా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ 3 క్యూ లైన్లు కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా నిర్విఘ్నంగా దర్శనం అయ్యేటట్లు కూడా ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినప్పటి నుంచి ఇప్పటికీ మంత్రులు, విఐపీలు, ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడిని దర్శించుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, ఇక్కడ భక్తులకు దర్శనం ఏ విధంగా అవుతుంది, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. ఉదయం నుంచి కూడా మీరు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చారనుకుంటున్నారు మీరు? ఇప్పటికైతే 1 లక్ష దాకా వస్తున్నాము. 50,000 పైన వచ్చేసారు. ఇప్పుడు చెప్పే అంత లేదు. మార్నింగ్ నుంచి 6:30 నుంచి స్టార్ట్ అయిపోయింది పబ్లిక్. ఇంత ముందుకు 11 గంటలకు మన సీఎం గారు వచ్చారు. ఇప్పుడు 3ంటికి మన గవర్నర్ గారు వస్తున్నారు. 3ంటికి ఇప్పుడు చూస్తుంటే భక్తజనం నిండిపోయింది. ఇవాళ సాటర్డే ఒకటి, ఇక నైట్ వరకు ఎంతమంది వస్తారో అంచనా చేయలేము. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? భక్తుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత మంచి క్లైమేట్, ఒకటి ఎండ లేదు, ఒకటి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అందరు సహకారం ఉంది. ఇక్కడ బస్సు వాళ్ళది ఒకటి. సో మొత్తానికైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఉదయం నుంచి కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా భక్తులకు దర్శనమయ్యేటట్లు కూడా ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఇటు మంత్రులు కూడా ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా ఆ విఘ్నేశ్వరుని దర్శనం కోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు కూడా ఆ గణనాథుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడు సప్తముఖ శక్తి గణపతి దర్శనమిస్తున్నాడు. ఎందుకంటే ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా మంది కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆయురారోగ్యాలతో ఉండాలనే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. యూత్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది ఇక్కడ ఫ్రెండ్స్ తో వచ్చారు. సో
చాలా మంది కూడా స్నేహితులతో కలిసి కుటుంబ సమేతంగా కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా హ్యాపీగా కూడా సరదాగా సంబరంగా ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉంది. సో మొత్తం కూడా చూసుకోవచ్చు, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఉంది. ఒక సందడి వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు భాగ్యనగరంలో ఎంత ప్రత్యేకం అనేది మనందరికీ తెలుసు. చాలా ఎత్తైన విగ్రహంతో 70 అడుగుల విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నాడు కాబట్టి అందరూ చాలా చక్కగా ఆ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎందుకు యూత్ కూడా చాలా మంది స్నేహితులతో కలిసి రావడం జరుగుతుంది. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నాం కదా స్నేహితులు, ఈరోజు సాటర్డే కాబట్టి చాలా మందికి సెలవులు కూడా ఉంటాయి. అలాగే వినాయక చవితి సందర్భంగా ఈరోజు చాలా మందికి హాలిడే కాబట్టి ఎక్కువ మొత్తంలో భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే కొంతమంది భక్తులు ఏదైనా కోరిన తర్వాత కోరిక నెరవేరిన తర్వాత కొన్ని వారికి స్తోమతకు తగ్గట్టు కూడా కొన్ని సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గణనాథుడికి 150 కేజీల లడ్డూని కూడా సమర్పించడం జరిగింది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. మీరు ఇందాక ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పించడం జరిగింది, అంటే ఏమైనా కోరుకున్నారా? నేను ఇంతకుముందు రావడం జరిగింది. నాకు ఏదైనా అనుకున్న కోరిక నెరవేరితే కంపల్సరీగా వచ్చి నేను ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నాను. ఆ దేవుని ఆశీస్సుతో దేవుని దయలో అయితే మంచిగానే ఉన్నా. అందుకే లడ్డు తీసుకురావడం జరిగింది. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తుంటాను. నేను లడ్డు తీసుకురానికి కారణం ఏంటంటే ఫస్ట్ అన్నని అడిగిన, అన్న ఏదైనా చేయమంటారా, నన్ను ఏదైనా చేయమంటారా అంటే నేను ఇష్టం అని చెప్పిండు. నేను ఒక లడ్డు తీసుకొస్తాను అని చెప్పిన. అయితే 70 ఫీట్ల హైట్ 70 కిలోలు తీసుకురావాలని అడిగిన. 70 అంటే ఇంకా ముందు కొంచెం ఆలోచన చేసిన నేను కూడా, ఇట్లయితే కాదులే అని 150 కిలోల లడ్డు తీసుకురావడం జరిగింది హైటెక్ సిటీ నుంచి. దీనికి అందరూ సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే, ఫ్రెండ్స్ అయితే, స్పెషల్గా మా మామ కృష్ణమామ గురుస్వామి గారు, వాళ్ళు మా గురువు గారు, ఆయన బాటల్లో మేము నడుస్తాం. ఇప్పుడు టీ కృష్ణ గారు కొత్తగూడలో ఉంటాడు మా మామగారు. ఆయన అడుగు జాడల్లోనే ఆయనకు నిన్న రాత్రి మాట్లాడేసి, మామ వెళ్తున్నట్టు నువ్వు వెళ్ళు, కంపల్సరీగా నువ్వు కంప్లీట్ చేసుకున్నా. ఆ దేవునికి నువ్వు లడ్డు పెడుతున్నా అంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకో లేడని అదొక సంతోషంగా ఉంది అంటున్నాడు. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, భక్తులు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడిని చాలా భక్తితో మొక్కుతూ ఉంటారు. ఏవైనా కోరికలు ఉంటే కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఓవరాల్గా ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా వస్తుంటారు కాబట్టి వారికి సపరేట్గా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు నడుమ అయితే భక్తులు కోలాహలం అయితే ఇక్కడ కనిపిస్తుంది. పవన్.